హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో ఒక ఆందోళనకు రేకెత్తించే పరిస్థితిగా మారుతుంది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాం, స్టీల్ ప్లాంట్‌ను యథాతథంగా కొనసాగిస్తాము అని ఓ పక్కన కూటమి ప్రభుత్వ నాయకులు గానీ, బీజేపీ నాయకులు గానీ ఎంతగా చెప్తున్నా పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగానే కనిపిస్తోంది. తెరచాటుగా రహస్యంగా ఒక్కొక్కటిగా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి విభాగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారనేది తాజాగా జరిగినటువంటి మరో కీలకమైనటువంటి పరిణామంతో ఇది ఒక్కసారిగా బయటపడింది. సో ముఖ్యంగా ఏం జరిగిందంటే గతంలో టీఎంసీ అని ఉండేది విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి. టీఎంసీ అంటే టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, అంటే కేవలం మెయింటెనెన్స్ కాంట్రాక్టు కొన్ని విభాగాలకు సంబంధించి పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు టోటల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా కీలకమైన విభాగాల్లో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రైవేట్ భాగస్వాములని ప్రైవేట్ పార్ట్నర్షిప్లను కోరుతూ టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ నుంచి. అంటే స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చాలా రహస్యంగా టీఎంసీ అని గతంలో ఉండేది, ఇది కేవలం మెయింటెనెన్స్కి మాత్రమే పరిమితమయ్యేది, అది కూడా కొన్ని విభాగాల్లో ఉండేది. ఈ టీఎంసీ విధానంలో ఏం జరిగేదంటే కార్మిక సంఘాలతో జరిగినటువంటి చర్చల ఫలితంగా కార్మికులకు సంబంధించి కొన్ని సెక్యూరిటీ గైడ్లైన్స్ అనేవి నిర్ణయించబడి ఉండేవి. వీటికి సంబంధించి భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగాలు కానీ, లేదా ఆ ఉద్యోగాల తొలగింపు వితౌట్ నోటీస్ ఇవ్వకుండా ఉండడం, ఇటువంటి కొన్ని కీలకమైనటువంటి గైడ్లైన్స్ అనేది ఖచ్చితంగా ఉండేది. అది కూడా కేవలం టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు పర్టికులర్ టు కొన్ని సెగ్మెంట్స్లో మాత్రమే. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ రహస్యంగా టోటల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిస్టమ్ అంటే టీఓఎంసీ, ఈ టీఓఎంసీ విధానాన్ని తీసుకొచ్చి కీలకమైనటువంటి విభాగాల్లో టీఓఎంసీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ఇన్విటేషన్ కూడా వెళ్ళింది. ప్రైవేట్ వ్యక్తులను ఆహ్వానిస్తూ దీనికి సంబంధించినటువంటి ఆహ్వానాలు అందిస్తూ టెండర్లు కాల్ఫర్ చేసినటువంటి పరిస్థితి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్. ఇదే ఇప్పుడు కార్మిక సంఘాల్లో పెద్ద ఎత్తున ఒక ఆందోళనకు దారితీస్తోంది. ఎందుకు ఆందోళనగా దారితీస్తుందంటే ఒక్కొక్కటిగా వాస్తవానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది విశాఖ స్టీల్ ప్లాంట్కి. ఎప్పుడైతే ఈ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిందో సో క్రమంగా ఉద్యోగుల్లో ఒక కొత్త ఆశలు చిగురించాయి. ఈ ఆర్థిక ప్యాకేజ్ ద్వారా ఏదైతే బకాయిలు ఉన్నాయో 860 కోట్ల జీతభత్యాలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయో అవి కాస్త మెరుగుపడతాయి, అవి కాస్త చెల్లించబడతాయి. ఆ తర్వాత వివిధ లోపాలు ఏవైతే ఈ స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం తగ్గించడంలో గణనీయంగా తగ్గిపోవడంలో దోహదపడుతున్నాయో ఈ అంశాలకు కూడా ఒక పరిష్కారం లభిస్తుంది. స్టీల్ ప్లాంట్ యొక్క ఫ్యూచర్ కాస్త బాగుపడే అవకాశాలు ఉంటాయని చెప్పి కార్మిక సంఘాలు ఆశించారు, కాస్త ఉత్సాహపడ్డారు. కానీ ఇక్కడ తెరచాటుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఇదేదో పెద్ద ప్రమాదమే కొని తెచ్చేలా ఉందనే ఆందోళన కలుగుతుంది. ఎందుకు అంటే టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ సిస్టమ్ టీఓఎంసీ అనేది చాలా కీలకమైనది. ఇందులో ఆపరేషన్ బాధ్యతలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఆపరేషన్ బాధ్యతలను కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి మెయింటెనెన్స్ కాంట్రాక్ట్కు తోడుగా ఆపరేషనల్ బాధ్యతలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల ఏం జరుగుతుంది అంటే భవిష్యత్తులో కొత్త రిక్రూట్మెంట్స్ అనేది గణనీయంగా తగ్గిపోతాయి. అంటే కొత్తగా స్టీల్ ప్లాంట్లో శాశ్వత ప్రాతిపదికన కానీ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కానీ ఉద్యోగాలు పొందాలనుకునే నిరుద్యోగుల యొక్క ఆశలు గల్లంతవుతాయి. కొత్త వారికి కొత్త రిక్రూట్మెంట్స్ అనేది తగ్గిపోతాయి. ఇది కాకుండా ఆల్రెడీ ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఎలాంటి నోటీసులు లేకుండా ఎలాంటి హెచ్చరికలు లేకుండా బేషరతుగా తొలగించే పరిస్థితి కూడా లేకపోలేదు. ఇది టీఓఎంసీ విధానం యొక్క మెయిన్ కన్సర్న్. సో అందుకే కార్మిక సంఘాల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ కొత్త విధానం వల్ల కొత్త నియామక అవకాశాలు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు భవిష్యత్తులో ఈ పర్మనెంట్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుకు దారి తీయవచ్చనేది ఉద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి ఆందోళనగా తెలుస్తోంది. ఉద్యోగ భద్రత కార్మిక హక్కుల విషయంలో ఇలా ఎంతకాలం ఈ అనిశ్చితి ఈ సందిగ్ధ పరిస్థితి కొనసాగుతుందనేది ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. ఈ ప్రక్రియలో భాగంగా ప్లాంట్ యాజమాన్యం పలు విభాగాలకు సంబంధించి ఇప్పటికే ఎక్స్ప్రెషన్ ఆఫ్
ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి గల వారి నుంచి అభ్యర్థనలు కూడా రిక్వెషన్లు కూడా మేనేజ్మెంట్ ఆహ్వానించినట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే కార్మిక వర్గాల నుంచి అందుతున్నటువంటి పక్కా సమాచారం ప్రకారం సింటర్ ప్లాంట్ యొక్క కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పటికే టాటా స్టీల్ దక్కించుకుంది. ఇక ఇతర విభాగాల కాంట్రాక్ట్ కోసం కూడా ఆసక్తిగా ఎవరైతే సంస్థలు ఆసక్తి చూపిస్తున్నా ఆ సంస్థల నుంచి ఇన్విటేషన్లు కోరుతుంది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బహిర్గతం చేయడం లేదు. అసలు ఇక్కడ కార్మిక సంఘాల నుంచి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రీవెన్స్ ఏంటంటే కోక్ ఓవెన్ ఆర్ఎంహెచ్పి పవర్ ప్లాంట్, సిట్టర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్ ఈ 5 కీలకమైన విభాగాల్లో నిర్వహణ లోపాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎక్కడికక్కడ తుప్పు తొలగించడం లేదు, రస్ట్ అనేది తొలగించడం లేదు, పనులలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఈ 3 కారణాల వల్ల ఈ 5 విభాగాల్లో ఉన్నటువంటి ఈ 3 రీజన్స్ వల్ల ఉత్పత్తి సామర్థ్యం ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ ఉందో ఈ కెపాసిటీ గణనీయంగా తగ్గిపోతుంది. ప్లాంట్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఇంకా మెరుగుపడలేదు. ఆ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజ్ నేపథ్యంలో ఒక కొత్త ఆశ చిగురించింది అని చెప్పి ఆనందపడే లోపల ఇప్పుడు టీఓఎంసీ విధానంలో రహస్యంగా తెరచాటున టీఓఎంసీ విధానాన్ని తెరపైకి తీసుకురావడమే కాకుండా టీఓఎంసీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులను ఆహ్వానిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం అనేది కార్మిక సంఘాల్లో, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల్లో కొత్త ఆందోళనకు కారణమవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే 50% అవకాశాలు శాశ్వత ఉద్యోగ కుటుంబ సభ్యులకు, మరో 50% స్థానికంగా భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులకు ఏదైతే ఒక రక్షణ కవచంలో ఇన్నాళ్ళు టీఎంసీ విధానంలో ఉందో ఇది టీఓఎంసీ విధానంలో లేకపోవడంతో ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు లేవు. అంటే ఇక్కడ గణనీయంగా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయి అనేది క్లియర్గా కార్మిక సంఘాల నుంచి వస్తున్నటువంటి ఒక ఆందోళన. సో ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా పెద్ద కాంట్రాక్టర్ల చేతిలోకి మొత్తం స్టీల్ ప్లాంట్ వ్యవస్థ ఒక్కొక్కటిగా వెళ్ళిపోతుంది. ఇదే కార్మిక సంఘాల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరం. ఎందుకంటే టీఓఎంసీ వ్యవస్థను కనుక ఇప్పుడు ప్రస్తుతానికైతే 1-2 కీలకమైన విభాగాలకు వీళ్ళు కన్ఫైన్ చేస్తున్నారు. కానీ ఒకవేళ ఇదే పరిస్థితి కనుక అమలైతే రేపు పొద్దున భవిష్యత్తులో ఇతర విభాగాల్లో కూడా నెమ్మదిగా టీఓఎంసీ వ్యవస్థను సమీకృతం చేసి అన్నిటినీ ప్రైవేటైజేషన్ చేస్తూ పోతుంటారు. అంటే ఓవరాల్గా స్టీల్ ప్లాంట్ అనేది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వెళ్ళిపోతుంది. ఇప్పటికే చాలా విభాగాల్లో టీఎంసీ అనే వ్యవస్థ కారణంగా టీఎంసీ అంటే టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. సెంటర్ ప్లాంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ టీఎంసీ బాధ్యతను టాటా స్టీల్ తీసుకుంది. ఇక భవిష్యత్తులో కూడా ఒక్కొక్క కీలకమైన విభాగం ఇప్పుడు టీఓఎంసీ కొత్తగా తీసుకొచ్చినటువంటి టోటల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లో ఈ టీఓఎంసీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు ఆహ్వానించడం అనేది ఆహ్వానిస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో ఒక భయాన్ని, ఒక ఆందోళనకు దారితీస్తుంది. ఓవరాల్గా విశాఖ స్టీల్ ప్లాంట్పై ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే నిర్ణయాలు ఒక్కొక్కటిగా తీసుకుంటుందో ఈ నిర్ణయాలు విశాఖ స్టీల్ ప్లాంట్ త్వరలో ప్రైవేట్ పరం కాబోతుందనే అనుమానాలని మరింత బలం చేకూర్చే విధంగా కనిపిస్తున్నాయి. ఒక పక్కన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే ప్రసక్తి లేదు, అడ్డుకుంటామని పైకి ప్రగల్భాలు పలుకుతూనే తెరచాటున మాత్రం రహస్యంగా టీఓఎంసీ వంటి వ్యవస్థల ద్వారా ఒక్కొక్క కీలకమైనటువంటి విభాగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయాలు తీసుకుంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. సో అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మరొకసారి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల ఈ టీఓఎంసీ విధానం వల్ల మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ క్రమక్రమంగా ఒక్కొక్కటిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు, ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయి. తర్వాత ఏదైతే నిర్వహణ ఉందో ఆ నిర్వహణ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పడిపోతుంది. సామర్థ్యం పడిపోవడానికి కారణం ఉద్యోగులపై నెట్టివేసి, అసలు కారణాన్ని వదిలేసి ఉద్యోగులపై నెట్టివేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయాలు తీసుకోవడం అనేది కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఒక ఆందోళనకు, ఒక విమర్శకు దారితీస్తున్నటువంటి పరిస్థితి.